ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతనికి చిన్నప్పుడు తండ్రి నుంచి వచ్చిన ఒకే ఒక ఆవు వారసత్వంగా వచ్చింది. ఆస్తి ఏమీ లేదు, కానీ తండ్రి మాత్రం వయసులో ఉన్నప్పుడే కష్టపడు, ఆ తర్వాత సుఖపడతావని ఒకే ఒక మాట చెప్పి చనిపోయాడు. ఆ ఒక్క ఆవుతో కొన్నేళ్లలోనే 100 ఆవులు, ఎద్దులు, కోడెలను కూడా సంపాదించేశాడు. తన ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో పశువులకు పొలం దగ్గరే పాక వేసి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ పశువులను జాగ్రత్తగా మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని చేతుల మీద ఎన్నో వేల లీటర్ల పాలు అమ్మాడు. వందల సంఖ్యలో కోడెలను, ఎద్దులను వ్యవసాయం చేసి బాగా సంపాదించాడు. అయితే ఆ రైతు జీవితంలో బాగా అలసిపోయాడు. దీంతో కొన్నింటిని అమ్మేశాడు. మిగతా వాటిని అమ్మటం కంటే కూడా వాటిని ఇంకా వృద్ధి చేయాలనుకున్నాడు. కానీ అతను బాగా అలసిపోతూ ఉన్నాడు. ఇక భార్య పిల్లలతో జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లలు చదువుకుంటామని బడికెళ్తున్నారు. భార్య వారికి సేవలు చేస్తూ గడిపేస్తుంది. సాయంగా మాత్రం ఎవరు రావడం లేదు. పశువులను మేపటం, వాటిని జాగ్రత్తగా చూసుకోవటం అతని వల్ల కావడం లేదు. దీంతో ఒక మంచి వ్యక్తిని సాయంగా పెట్టుకోవాలి అనుకున్నాడు. పక్కనే ఉన్న చిన్న గ్రామానికి బయలుదేరాడు ఆ రైతు. తన గుర్రం మీద పక్క ఊర్లోకి ఎంటర్ కాగానే అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు. బలహీనంగా ఉన్నా కూడా చూడటానికి పనిచేసే వాడిలానే ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఆ రైతు. నీకు ఉద్యోగం కావాలా అని అడిగాడు. ఆ వ్యక్తి కావాలి అన్నాడు. పనిస్తే చేస్తాను అన్నాడు. నీకు వ్యవసాయంలో ఏమైనా అనుభవం ఉందా అని రైతు అడిగాడు. తుఫాను వచ్చినా సరే గురక పెట్టి పడుకుంటాను అని సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి. రైతుకి అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఏంటి అని మళ్ళీ అడిగాడు. తుఫాను వచ్చినా సరే గురక పెట్టి పడుకుంటాను అని మళ్ళీ అదే సమాధానం చెప్పడంతో వీడికేదో పిచ్చిన్నట్టుంది అనుకుని ఆ ఊరి లోపలికి వెళ్లిపోయాడు. గుర్రం మీద రైతు ఊరంతా తిరిగాడు. ఎవరిని అడిగినా చేయనంటే చేయనన్నారు. ఒకరిద్దరు చేస్తామని చెప్పినా నానా ప్రశ్నలు వేశారు. దీంతో నిరుత్సాహంగా గుర్రం మీద ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. తన గుర్రం మీద అదే దారిలో తిరిగి వెళ్తూ ఉంటే ఆ బక్కపొలచిన వ్యక్తి మళ్లీ కనిపించాడు. సరే ఇతనే పనికొస్తాడేమో, ఒక నెల ఛాన్స్ ఇచ్చి చూద్దామని, పని చేస్తే సరి లేదంటే పంపించేద్దాం అనుకున్నాడు ఆ రైతు. అతని దగ్గరికి వెళ్లి పేరు వివరాలు కనుక్కున్నాడు. సరే నువ్వు పని చేస్తావా అంటే చేస్తానన్నాడు. ఎక్కడైనా పని చేస్తావా అంటే మళ్ళీ అతను చెప్పిన మాట ఒకటే, తుఫాను వచ్చినా సరే గురక పెట్టి పడుకుంటానన్నాడు. అతని సమాధానం విని ఆ రైతుకు చిరాకొచ్చింది. కానీ మనిషిని చూసి తక్కువ అంచనా వేయడం ఎందుకు, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నాడు. జీతం కూడా బయట వారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తానన్నాడు ఆ రైతు. దీంతో సరేనని గుర్రం ఎక్కేశాడు ఆ వ్యక్తి. తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన తర్వాత నేను వ్యవసాయం చూసుకుంటాను, నువ్వు పశువులను జాగ్రత్తగా చూసుకోమని ఆ వ్యక్తికి చెప్పి ఆ రైతు ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వు వాటిని బాగా చూసుకుంటే నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటానని చెప్పి మరీ వెళ్ళాడు. సరేనన్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత తన పనిలో నిమగ్నమైపోయాడు ఆ రైతు. కొత్తగా వచ్చిన వ్యక్తి గురించి అసలు పట్టించుకోలేదు. కానీ సమయానికి ఉదయాన్నే పాలు పితికి ఇంటికి పంపుతూ ఉన్నారు. దాదాపు 20 రోజులైనా కూడా ఆ రైతు అతడిని పట్టించుకోలేదు. ఎందుకంటే తన పనిలో బాగా బిజీ అయ్యాడు. పైగా పిల్లల పనులు కూడా ఎక్కువయ్యాయి. ఇక ఆ తర్వాత ఓ రోజు గాలి దుమారం విపరీతంగా వస్తుంది. ఉలిక్కిపడి లేచాడు రైతు. రాత్రి 11 అవుతోంది. రేడియో పెట్టగానే తుఫాను రాబోతోందని హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆ రైతు భయపడ్డాడు. అసలు ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నాను, పశువులు ఎలా ఉన్నాయో, అసలు అతను ఏం చేస్తున్నాడో, గేటు సరిగ్గా వేశాడో లేదో, వాటిని సరిగ్గా కట్టేశాడో లేదో అని సైకిల్ మీద జోరువానలో బయలుదేరాడు ఆ రైతు. తన పాక వైపు చూశాడు. ఆ పాక పక్కనే చిన్న గదిలో ఆ వ్యక్తి గురక పెట్టి పడుకున్నాడు. అతని దగ్గరకు వెళ్లి లేపాడు. కానీ అస్సలు లేవలేదు. పైగా గురక శబ్దం బాగా పెడుతున్నాడు. గట్టిగా కొట్టినా పిలిచినా కూడా అస్సలు పలకలేదు. ఇక వీడిని నమ్ముకునే లాభం లేదని పశువుల కొట్టంలోకి వెళ్ళాడు. అక్కడ పశువులను చూసి షాక్ అయ్యాడు. అన్నింటికి చుట్టూ బ్లాక్స్ లాగా గట్టిగా ఏర్పాటు చేశాడు. తుఫాను వచ్చినా సరే బెదరకుండా, వాటికి చినుకు కూడా మీద పడకుండా చెక్కలను చుట్టూ కొట్టేశాడు. చిన్న గాలి కూడా లోనికి రావడం లేదు. పైకప్పును కూడా రిపేర్ చేశాడు. కాంపౌండ్ చుట్టూ చెక్కలను గట్టిగా పాతాడు. తన సాయం తీసుకోకుండానే అంతా పకడ్బందీగా ఉన్న తన ఫామ్ ను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంకా తాను భయపడనక్కర్లేదని అదే వానలో ధైర్యంగా సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు ఆ రైతు. తెల్లవారుజామున తన పశువులు ఎలా ఉన్నాయో చూసుకోవాలనుకున్నాడు. అన్ని బాగున్నాయి. జోరు వాన, గాలి దుమారం వాటిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉదయాన్నే పశువుల గదిని శుభ్రం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. అతనిని చూసి ఆ రైతు అతను చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకున్నాడు. తుఫాను వచ్చినా సరే గురక పెట్టి పడుకుంటానంటే ఏమో అనుకున్నాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు ముందే సిద్ధంగా ఉన్నానని దాని అర్థం అని అప్పుడు అర్థం చేసుకున్నాడు. అంటే ఆ వ్యక్తి చెప్పింది పరోక్షంగా చెప్పిన ఇన్స్పిరేషనల్ కొటేషన్. సమస్య ఏదైనా సరే అంతకు ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. అంతేకాదు ఏదైనా సరే ఆకాశం విరిగి మీద పడుతున్నా కామ్ గా ఉండాలి. ఎదుర్కొనేందుకు సిద్ధంగా మాత్రం ఉండాలి. అంటే అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో ఏర్పాట్లు చేసుకోవాలి. నువ్వు సోమరిపోతవైనా, పని మరిచిపోయి చిందులేస్తున్నా సరే భవిష్యత్తులో రాబోయే కష్టాలను ఊహించి సిద్ధంగా ఉండాలి. లేదంటే నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. కష్టం వచ్చినప్పుడు పరిగెడితే లాభం ఉండదు. అది సంపాదన అయినా, జబ్బు అయినా, తుఫాన్ అయినా సరే బీ ప్రిపేర్. ముందు చూపు లేకుంటే మనిషి మునిగిపోతాడని ఆ వ్యక్తి తన పనితనం ద్వారా తన యజమానికి కూడా చేసి చూపించాడు. దీంతో ఆ రైతు ఆ వ్యక్తిని పనివాడిలా కాదు, తన ఇంటి సభ్యుడిలా చూసుకున్నాడు. సో
జీవితంలో ముందు చూపు ఉంటే కామ్ గా ఉండొచ్చు, సమస్య వచ్చినప్పుడు హాయిగా గుండె మీద చేయి వేసుకొని పడుకోవచ్చు. మరి మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, తుఫాను వచ్చినా సరే గురక పెట్టి నిద్రపోతాను అంటే. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.